హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఇప్పుడు పెడుతున్నాను జషు. We came here పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దం తల్లి టెంపుల్కి మేము బైక్ మీద వచ్చాం. అంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వస్తే ఈ టెంపుల్కి 15 మినిట్స్లో రావచ్చు ఫిలిం నగర్ నుంచి. ఇంకా మేము వచ్చేసరికి అయితే టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. అంటే ఈవినింగ్ వచ్చాం కదా, ఖాళీగా ఉంది. అదే మార్నింగ్ వస్తే కనుక జనం ఎక్కువ ఉంటారు. అదే ఈ వీకెండ్స్లో వస్తే కనుక ఇంకా అసలు ఖాళీ కూడా ఉండదు. అందుకే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగే వస్తాం. ఇంకా గుడికి వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని అమ్మవారికి కొబ్బరికాయ కొన్నాను. అంటే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు అయితే అమ్మవారికి తీసుకున్నాను. తీసుకో. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి కదా, మేము మర్చిపోయి వెళ్ళిపోయాం. అందుకని మళ్ళీ కొబ్బరికాయ కొట్టడానికి వెనక్కి వచ్చాం. కొబ్బరికాయ నువ్వు కొడతావా, నేను కొట్టాలా? డాడీకి డాడీ తెస్తారు. వాడు కొడతాడంటే ఇచ్చి, వాడు కొడతాడంటే ఎలా కొడతాడా? బొంగుని కొట్టండి ఇద్దరు. నీ చేయి పట్టుకోమనవే. చేపెట్టు. ఇదే ఫోటో. ఫోటో కింద నొక్కి తీనా? నేను అన్న వదిలే, అన్నొక్కడికి తీద్దాం ఫస్ట్. కొబ్బరికి ఎందుకు? టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ లో ఇలా మా జషుకి ఫొటోస్ తీసాం కొన్ని. ఇంకా మేము కూడా తీసుకున్నాం. అంటే ఈవినింగ్ టైం వచ్చాం కదా, మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంకి చీకటి పడిపోతుంది కదా, అప్పుడు ఫొటోస్ బాగా రావని ముందే స్టార్టింగ్ లో అయితే ఫొటోస్ తీసుకుని అప్పుడైతే దర్శనానికి వెళ్ళాం. స్లోగా 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 పడిపోతాడు పడిపోతాడు పడిపోతాడు. కాయిన్స్ లోపలికి వచ్చిన తర్వాత మాకు ఈ కాయిన్ పెట్టడం చూసిన తర్వాత చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి. ఇంకా తర్వాత అయితే మేము గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసాం. నవశక్తి దేవతల దివ్య మండపం. దాన్ని పెట్టుకో చేసు. అది 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 వద్దు ముడుపులు అయ్యి మొక్కుకుని అలా కట్టుకుంటారు. నడు. మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది టెంపుల్. అదే ఫ్రైడే వచ్చామంటే అసలు ఖాళీ ఉండదు, చాలా జనం ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ఫ్రైడే వచ్చాను, అస్సలే ఖాళీ లేదు. అంటే బిఫోర్ మ్యారేజ్ వచ్చాను. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్లో ఇచ్చిన గాజులు అయితే వేసుకొని మా జషు అయితే కొబ్బరికాయ అడిగాడని చెప్పి వాళ్ళ డాడీ కొబ్బరికాయ ముక్క తీసి పెడుతున్నారు. ఆల్రెడీ వాడికి దగ్గు, అయినా సరే కొబ్బరికాయ అడిగాడని చెప్పి చిన్న ముక్క అయితే పెట్టాము. నైట్ టెంపుల్ కి ఎప్పుడు వచ్చినా కూడా ఈ లైటింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చూడటానికి. అక్కడ చెత్త ఉందంట చూడు. కొబ్బరికాయ లోపల వెనకాలది బ్లాక్ గా ఉంటది కదా, అది చూసి మా జషు చెత్త అంటున్నాడు. ఇంకా వాడిని డైవర్ట్ చేయడానికి ఫోన్ లో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అంటే ఫొటోస్ అనగానే ఇంకా భలే ఇస్తాడు స్టిల్స్. తీకు కూర్చోండి.
ఇంకా పెట్టు, పర్లేదు. నేను కూడా పెడతా అంట. లాస్ట్కి దర్శనం అయిపోయిన తర్వాత కాయిన్ పెట్టడానికి వచ్చాం. అసలు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఈ కాయిన్ పెడతాను. ఇంకా మా జషు అయితే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా కాయిన్స్, అవి అయితే పాడేసి మళ్ళీ పెడుతున్నాడు. వాడికి పెట్టడం రావట్లేదని చెప్పి నన్ను పెట్టమంటున్నాడు. నాకే సరిగ్గా రాదు పెట్టడం. ఈ టెంపుల్లో ఎవరొచ్చినా కూడా 1 రూపీ కాయిన్ ని ఇలా నిలబెడతారు. అంటే ఆ కాయిన్ నిలబెట్టినప్పుడు అది నిలబెడితే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని నమ్మకం. నేను కూడా చాలా సార్లు పెట్టాను ఇలా కాయిన్ అయితే, కానీ నాకు చాలా టైం పడుతుంది. ఈసారి అయితే ఇంకొంచెం ఎక్కువే టైం పట్టింది. ఎందుకంటే నేను పెడతా ఉంటుంటే మా జషు అయితే నా చెయ్యి లాగేయటం వల్ల ఎక్కువ టైం పట్టింది. చూసారా ఎలా లాగుతున్నాడో నా చెయ్యి. ఇంకా నేను నిలబెట్టిన వెంటనే అయితే మళ్ళీ అయితే పడిపోయింది. గాలి ఎక్కువ వేస్తుంది, అందుకని చెప్పి నా కాయిన్ పడిపోయిందని మళ్ళీ మా హస్బెండ్ పెట్టిన దాని పక్కన అయితే పెట్టాను. ఈసారి అయితే నిలబడింది వెంటనే, అది కూడా డాడీ డాడీ అయిపోయింది. డాడీ ఇద్దరిది కన్నా లాస్ట్ టైం మనం అక్కడ ఫోటో తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అక్కడే. టెంపుల్కి వచ్చి ఫొటోస్ తీసుకోకుండా ఉండం కదా, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అంటే బిఫోర్ తీసుకున్న ప్లేసెస్లోని మళ్ళీ అయితే ఫొటోస్ తీసుకున్నాం మా జషుతో. పులిహోరకి లడ్డు తీసుకో తీసుకో నడు, అక్కడ తీసుకుందాం పద. ఇది ఇస్తే ఆమెస్తారు తెలుసా, టికెట్ ఇస్తే ఆమెస్తారు. టెంపుల్కి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోకుండా ఉండం కదా, అందుకని నా కోసం లడ్డు, మా జషు కోసం అయితే పులిహోర తీసుకున్నాం. ఇంకా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఈ తాళ్ళు అయితే చాలా ఫేమస్ కదా. ఇంతకు ముందు అయితే ఈ తాడు కంపల్సరీ తీసుకునే వాళ్ళం, అలాగే కట్టుకునే వాళ్ళం కూడా. బట్ ఇప్పుడైతే ఎవరు కట్టుకోవడం లేదు కదా అని ఈసారి వచ్చినప్పుడు అయితే తాడు తీసుకోలేదు, ఓన్లీ ప్రసాదమే తీసుకున్నాం. మరి అదేదో మేము తినిపించినప్పుడు అడగొచ్చు కదరా. ఎక్కడ దిగుదామంటే దిగుదాం. ఎక్కడ దిగుదాం జషు? ఎక్కడ దిగుదాం ఫోటో? ఫోటో ఎక్కడ దిగుతాం నాన్న? ఇందాక అక్కడ బొబ్బున్నావు, వచ్చినప్పుడు నువ్వు బొబ్బున్నావు, ఫోటో తీయలేదు. ఇక్కడ దిగితే పడతానంటావా అవి? టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా JNTU వెళ్ళాం. స్ట్రీట్ షాపింగ్ చేద్దాం, ఏమన్నా తీసుకుందాం నేను అని. బట్ అక్కడ జనం ఎక్కువ ఉన్నారు కదా అని ఇంకా అయితే ఇంటికి వచ్చేసాం. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పక్కనే పెట్టారు. మంకీ క్యాప్లు, ఇంకా గ్లౌజెస్, సాక్స్లు తీసుకుందాం జషుకి అని ఇక్కడ చూస్తున్నాను. అంటే మంచి సాక్స్లు వేస్తుంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు అది కింద మొత్తం బ్లాక్ గా అయిపోయి పాడైపోతుంది కదా అని తక్కువ రేటు ఏమన్నా ఉంటాయో చూద్దామని చెప్పి చూస్తున్నాను. మా జషుకి ఎన్ని క్యాప్లు ఉన్నా కూడా క్యాప్ కనపడగానే అయితే చూస్తాను. బట్ క్యాప్ అయితే తీసుకోలేదు. గ్లౌజెస్ తీసుకున్నాను, కానీ క్వాలిటీ బాగాలేదు. యూజ్ అండ్ త్రో, అంటే వాడేసి పాడేయడమే, మళ్ళీ అయితే అది యూజ్ అవ్వదు. క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఇంకా మా హస్బెండ్ తీసుకోమన్నారు కదా అని తీసుకున్నాను. ఇంకా సాక్స్లు అయితే తీసుకున్నాను, క్వాలిటీ బాగుంది.